నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే మిర్యాలగూడ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 6 గంటల పాటు లోతుగా విచారణ చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా అనధికారికంగా ఉన్నటువంటి 62,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రభుత్వ ఆదేశాలు లేకుండా, ప్రభుత్వ నియామకాలు లేకుండా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు అందులో విధులు నిర్వర్తిస్తున్న పట్ల కూడా గుర్తించి వారిని కూడా అదుపులో తీసుకున్నారు. పలువురు ప్రైవేటు డాక్యుమెంటేటర్ను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. మిర్యాలగూడ ప్రాంతంలో అనధికారికంగా అక్రమంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నటువంటి సమాచారంతోనే ఆకస్మికంగా దాడి చేసినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు. సబ్ రిజిస్టర్ పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీబీ అధికారులు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులకు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ కూడా ఐసీయూలో ఉంచి వైద్యం చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి అక్కడికి వచ్చినటువంటి చిన్నారులకు అక్కడ ఉన్న నర్సులు ఇంజక్షన్లు వేసినట్టుగా చెప్తూ ఉన్నారు. ఇంజక్షన్లు వేసిన అర్ధగంట తర్వాత తీవ్రమైనటువంటి కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో పిల్లలందరూ కూడా అపస్మారక స్థితిలో వెళ్ళినట్టుగా కూడా తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. వెంటనే వారందరినీ కూడా ఐసీయూలో ఉంచి వైద్యం చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన పట్ల విచారణ కమిటీని కూడా ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా నర్సులు వైద్యం చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా అక్కడ విచారణలో తేలింది. డ్యూటీ డాక్టర్లు, చిల్డ్రన్ స్పెషలిస్ట్ లేకపోవడంతోనే ఇంజక్షన్లు వేయరాక వికటించాయని కూడా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు వెలువలా కొనసాగుతున్నాయి. ఈరోజు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సమక్షంలో డిండి మండలానికి సంబంధించినటువంటి 100 మంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరూ కూడా గులాబీ కండోలం కప్పి సాధారణంగా ఆహ్వానించారు రవీంద్ర కుమార్.